సో ప్రస్తుతము హైవేలు ఎలా ఉన్నాయి, టోల్ ప్లాజాలు ఎలా ఉన్నాయి, డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రేవన్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రేవన్, కొంచెం ఫ్రీగానే ఉంది మీ వెనకాల రోడ్డు, మీరు హైవే మీద లేరా? ఏంటి సిచ్యువేషన్? పోలీసులు ఆల్టర్నేట్ రూట్స్ ఏవో చెప్తూ ఉన్నారు, బట్ ఆ రూట్స్ అన్నీ కంఫర్టబుల్గా బాగానే ఉన్నాయా? ఏం జరుగుతోంది అసలు? అంటే పోలీసులు ప్రత్యామ్నాయ రూట్లు చెప్పినప్పటికీ కూడా ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అంటే ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి ఈ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మీదుగానే ఈ అంటే సంక్రాంతి పండుగకు వెళ్తుంటారు. ఉదయం నుంచి కూడా ఇదే రకమైనటువంటి రద్దీ అయితే కొనసాగింది. ఇప్పటివరకు కొంత టీ విరామం కోసమే ఆగిందని కొంత మనం భావించుకోవచ్చు. కానీ ఉదయం నుంచి కూడా బాగా రద్దీ ఉంది. వాహనాల రద్దీ అయితే వాహనాలు పెద్ద ఎత్తున బారులు తీరిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అడుగడుగున పెద్ద ఎత్తున వాహనాలు అయితే వెళ్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే బ్లాక్ స్పాట్స్ వద్ద నిర్మిస్తున్నటువంటి నిర్మాణాలతోటి కొంత ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. అక్కడక్కడ బంపర్ టు బంపర్ వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3 జిల్లాలకు సంబంధించి కూడా పోలీసులు అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. హైవే మీద ఎక్కడ కూడా డివైడర్ల దగ్గర పూర్తిగా అంటే క్లోజ్ చేస్తారు. నేరుగా వాహనాలు వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నారు. కానీ ప్రధానంగా ఏదైతే చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద కొంత అక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుండడంతో కొంత అక్కడ నెక్ టు నెక్ లాగా వాహనాలు అయితే ముందుకు సాగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చిట్యాల పట్టణంలో మనం ప్రస్తుతం చిట్యాల పట్టణంలో ఉన్నాం. ఇక్కడ కూడా మనకు ఎదురుగా చూస్తే కనిపిస్తుంది ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది. అక్కడ కొంత నేరోగా అంటే సర్వీస్ రోడ్లు ఇరుకుగా ఉండడంతో కొంత స్లోగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా 80-90 కిలోమీటర్లు వెళ్తేటువంటి వాహనాలు ఏదైతే సర్వీస్ రోడ్లు ఇరుకుగా ఉన్న ప్రాంతాల్లో 15-20 కిలోమీటర్ల స్పీడ్ కూడా వెళ్ళకపోవడంతో కొంత ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి అక్కడక్కడ కనిపిస్తుంది. అలాగే సూర్యాపేట కానీ అయితే మిగతా ప్రాంతాల్లో ఏదైతే కోదాడ బార్డర్ వరకు కూడా ఇదే రకమైన పరిస్థితి అవుతుంది. అయితే ట్రాఫిక్ జామ్ ఎక్కడ కాకపోయినప్పుడు కూడా కొద్దిగా స్లోగా ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనతో పాటు ఇక్కడ నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర ఉన్నారు. ఎటువంటి ఏర్పాటు చేశారు ఏంటని తెలుసుకోవడానికి చెప్పండి. ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేశారు? ఎందుకంటే ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు 1,00,000కు పైగా వాహనాలు ఈరోజు వెళ్ళినట్టుగా మనకు టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్నారు. ఇంకా ఏర్పాట్లు ఎట్లా చేస్తారు? ఎందుకంటే అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ లాంటి పరిస్థితి కొన్ని గంటల పాటు కూడా వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఎట్లా చేస్తారు? ఏంటి చేశారు? అంటే మనకి నల్గొండకు సంబంధించి 2 చోక్ పాయింట్స్ ఉన్నాయి. వన్ ఇస్ పెద్ద కాపర్తి అండ్ ఇంకోటి చిట్యాల రోడ్ హైవే వర్క్స్ నడుస్తున్నాయి కాబట్టి చోక్ పాయింట్స్ ఇవి. దీనికి సంబంధించి లాస్ట్ 10 డేస్ నుంచే మనం రోడ్స్ అన్ని కూడా నీట్గా చేపించడం జరిగింది ఆనరబుల్ మినిస్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. అదేవిధంగా ప్రతి ఒక్క ప్లేస్లో కూడా మనం ట్రాఫిక్ కాంపోనెంట్ పెట్టినాము. ఆల్మోస్ట్ ఒక 400 మెంబర్స్ వరకు మనం డిప్లాయ్ చేసినాము. ఒకవేళ ఏమైనా బాగా జామ్ అయినా కూడా రోడ్ డైవర్షన్స్ కూడా మనం ప్లాన్ వేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వరకు అయితే ట్రాఫిక్ అంతా కూడా స్మూత్గా వెళ్ళింది. మధ్యాహ్నం వరకు కొంచెం ఎక్కువ ఉండేది, ఇప్పుడు మొత్తం కామ్ అయింది. బట్ ఫర్ ఎనీ సిచ్యువేషన్ వీఆర్ ప్రిపేర్డ్. 2 డేస్ ఇంకెట్లా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది? అంటే రేపు సండే కాబట్టి రేపు కూడా మనం ట్రాఫిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దాని తర్వాత మళ్ళీ వీ మే ఎక్స్పెక్ట్ సమ్ రిటర్న్ ట్రాఫిక్. కానీ ఇప్పుడు వరకు అయితే మనకు ఎక్కడ కూడా జామ్ ఏం కాలేదు. స్లో మూవింగ్ ట్రాఫిక్ ఉంది, ఎందుకంటే 4 వేస్ నుంచి 2 వేస్కి వస్తున్నారు కాబట్టి. ఒకసారి చిట్యాలు దాటిన తర్వాత క్లియర్ అయిపోతున్నది. ఒకవేళ ఏమైనా జామ్ అయినా కూడా మన డైవర్షన్స్తో మనం క్లియర్ చేస్తున్నాం. మొత్తం మీద అయితే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుంటే హైవే మీద మొత్తం పోలీసులందరినీ కూడా పెట్టి అంటే వాహనాలన్నింటిని కూడా స్లోగా ముందుకు వెళ్ళేలా చేస్తున్నామని చెప్తున్నారు. ఇది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్నటువంటి పరిస్థితి. రైట్ రేవన్.